నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. ఓ మల్లి అని మీరు ఒక సినిమా చేశారు. సో బ్లౌజ్ లేకుండానే మొత్తం సినిమా అంతా కూడా మీరు అలాగే కనిపించారు, అదే అటైర్ లో ఉన్నారు. దానిలో వితౌట్ బ్లౌజ్ నేను ఎప్పుడు అమ్మాయికి పైన ఏమో ఉండదు, కిందనేదో కట్టుకుంటుంది, అబ్బాయికి ఏమో కిందనేమో ఉండదు, మీదనేమో ఉండదు. అలాగా ఇప్పుడు శివాజీ చేసినటువంటి కామెంట్స్ ని మీరు ఎట్లా చూస్తున్నారు? అమ్మ దయచేసి ఆ సామాన్ని లోపల పెట్టుకొని తిరగండి. కానీ ఇంకా శివాజీ గారు డిగ్రేడ్ చేసే సినిమా వాళ్ళని, సినిమా హీరోయిన్లందరికీ ఇలా చెప్తున్నాను అనేది రాంగ్. శివాజీ మాట్లాడింది నిధి అగర్వాల్ గురించి, అనసూయ ఎందుకు రెస్పాండ్ అయింది? అసలు అనసూయ చేసిన తప్పేంటి? అనసూయ అసలు ఎందుకు రెస్పాండ్ అయింది దీనికి? వాళ్ళ హస్బెండ్తో లోపల ఉన్నది కానీ, లేకపోతే వాళ్ళ ఇంటి లోపల ఉన్నది కానీ. సినిమాలకు సంబంధించి శివాజీ మాట్లాడారు, అదైతే నేను యాక్సెప్ట్ చేయనండి. ఎందుకలా? ఏ డ్రెస్లో లేని సెక్సీ ఈ లుక్ సారీలోని మాత్రం ఉంటుంది, తెలుసా మీకు? నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్ లైట్ విత్ కవిత. శివాజీ సినిమాల్లో హీరోయిన్లుగా ఉన్నటువంటి యాక్టర్స్ కట్టుకునే వస్త్రధారణ గురించి, చీరల గురించి మాట్లాడిన తర్వాత ఆ చర్చ కాస్త అతిపెద్ద రచకి దారితీసింది. ప్రవచనాల దగ్గర నుంచి ఇన్ఫ్లుయెన్షియర్స్ వరకు, చివరికి దేవతా వస్త్రాల గురించి కూడా మాట్లాడుకునే వరకు వెళ్ళింది. యాక్చువల్గా చీర మన సంప్రదాయం, కట్టుబొట్టు అయినప్పటికీ కూడా మా బాడీ మా ఇష్టం అనేటువంటి వర్షన్ ఎలా అయితే వినిపిస్తుందో అదే తరహాలో క్రిటిసిజం వినిపిస్తోంది. అంతకు మించి అబ్యూజివ్ కామెంట్స్, వల్గర్స్గా కూడా దారి తీసినటువంటి పరిస్థితి. యాక్చువల్గా ఈ ఎంటైర్ సిచ్యువేషన్ని మనం ఎలా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మనతో పాటుగా ఉన్నారు సినీ నటి అండ్ పొలిటీషియన్ రమ్యశ్రీ గారు. రమ్యశ్రీ గారు నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు మీరు? ఐ యామ్ ఫైన్ అండి. ఫస్ట్ ఈ ఎంటైర్ ఎపిసోడ్లో రమ్యశ్రీ గారి ఒపీనియన్ తీసుకోవాలి, ఇంటర్వ్యూ తీసుకోవాలి అనుకున్నప్పుడు వెరీ ఫస్ట్ నాకు ఏం స్ట్రైక్ అయింది చెప్పనా? ఓ మల్లి అని మీరు ఒక సినిమా చేశారు. అందులో ఒక ట్రైబల్ గర్ల్, విలేజ్ గర్ల్, ఒక పల్లెటూరు అమ్మాయి అనుకోండి, చదువు రాదు, ఆ అమ్మాయి ఒక శారీ కట్టుకుంటుంది, తన పనులన్నీ చేసుకుంటుంది, బట్ శారీ ఉంటుంది కానీ బ్లౌజ్ ఉంటుంది. సో బ్లౌజ్ లేకుండానే మొత్తం సినిమా అంతా కూడా మీరు అలాగే కనిపించారు, అదే అటైర్ లో ఉన్నారు. అది మీరు సెలెక్ట్ చేసుకుందా, స్టోరీ డిమాండ్ చేసిందా, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్ట్ వాళ్ళ ఆప్షన్ ఇలాగే ఉండాలనుకున్నారా? యాక్చువల్లీ ఆ మూవీకి ప్రొడ్యూసరు, డైరెక్టరు నేనే. ఓకే, కథ ఏంటి, స్టోరీ ఎవరిది? అది స్టోరీ కూడా నాదే. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షను, ప్రొడ్యూసరు, రైటరు అంతా నేనే. బట్ ఇది ఎప్పటి నుంచో ఈ కథను తయారు చేసుకొని కె బాలచందర్ గారు, అంటే నిరీక్షణ, అంతకు మించి ఇంకా చాలా మన అభినందన, చాలా వెరీ బ్యూటిఫుల్ మూవీ చేశారు. అని వెరీ నేచురల్ ఉంటుంది. ఆయన టేకప్ చేయమందామని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అప్పటికే కొంచెం డ్రాప్ అయిపోయారు. అంటే ఇండస్ట్రీ నుంచి ప్రొడక్షన్ సైడ్ వచ్చేసానమ్మా, ఇంత బాగా కథను చెప్పావు కదా, నువ్వే ఎందుకు అది, అంటే ఆ టేకింగ్, ఆ స్టైల్ కానీ ఇదంతా చాలా బాగా చెప్పావు, నువ్వే ఎందుకు దాన్ని డైరెక్షన్ చేయకూడదు అని చెప్పారు. చెప్పిన తర్వాత నేను ఆంటీ తుంబా తుంటి అని కన్నడలో ఒక మూవీ చేశాను హీరోయిన్గా, సరిగమ విజయ్ డైరెక్టరు. ఆయన దగ్గర ఆ మూవీ ఆల్మోస్ట్ ఒక 3 months వెళ్ళింది. అలాగా ఇంకక్కడి నుంచి నాకు క్యూరియాసిటీ పెరిగిపోయింది. అంటే డైరెక్షన్ సైడు నేను చేస్తున్నప్పుడు కెమెరాలో షార్ట్ పెడితే కెమెరాలోంచి చూడటము, వీళ్ళు ఎలా పెడుతున్నారు, క్లోజ్ ఎలా పెడుతున్నారు, లాంగ్ ఎలా పెడుతున్నారు, ఇలా ప్రతిదీ తెలుసుకోవడము. సో ఈ డైరెక్షన్ సైడ్ ఇంట్రెస్ట్, అలాగా సరిగమ విజయ్ గారి దగ్గర నేను నేర్చుకోవటము. సో ఇదంతా తర్వాత ఓకే, నేను ఆయన డైరెక్టర్ గారు చెప్పిన తర్వాత, కె బాలచంద్ర గారు చెప్పిన తర్వాత నాకు అంతవరకు నటించడం తప్ప వేరే ఏం తెలీదు, దానిలో ఎన్ని వేరియేషన్ చేయాలి అని తప్ప. అలాగా డైరెక్షన్ చేశాను. బట్ దానిలో వితౌట్ బ్లౌజ్ నేను ఎప్పుడు వితౌట్ బ్లౌజ్ ఏ మూవీలోనూ చేయలేదు. గ్లామర్ క్యారెక్టర్ చేశాను, ఐటమ్ సాంగ్ చేశాను, హీరోయిన్ చేశాను, జాతీయ అవార్డులు వచ్చాయి, స్టేట్ నంది అవార్డులు వచ్చాయి, ఇన్ని వచ్చాయి నాకు. కానీ
ఎప్పుడు వితౌట్ బ్లౌజ్ ఏ మూవీలోనూ నేను చేయలేదు. సో ఈ సినిమా ఏంటంటే నేను ఒక 10th క్లాస్లో ఒక ఇన్సిడెంట్ చూశాను నేను అక్కడ అరకు పిక్నిక్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో. అక్కడ ఒక ఇన్సిడెంట్ చూసి ఇంప్రెస్ అయ్యి అప్పుడు నేను ఆ తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చేయటం, తర్వాత సక్సెస్ అవ్వటం. బట్ మనీ కావాలి. నాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ప్రొడ్యూసర్స్ ఎవరైనా వస్తే ఈ డబ్బు పోయినా పర్వాలేదు, మళ్ళీ వితిన్ 3 months లేదా వితిన్ 6 monthsలో నేను రికవరీ చేయగలను అని అనుకుంటేనే మూవీ చెయ్యండి, కానీ ఈ డబ్బులు పోతే మా పరిస్థితి ఏంటంటే అనేలాగా మాత్రం ఎవరు మూవీ చేయొద్దని చాలామందిని నేను కథతో ఎవరో వచ్చి నేను హీరోయిన్గా ఇంకోటి పెట్టి నేను రిజెక్ట్ చేయడం కానీ వాళ్ళని ఎంకరేజ్ చేయలేదు. అలాంటిది అప్పుడు తర్వాత ఓకే నాకు డబ్బులు రావాలి, నేను అది కథ అలా మైండ్లో కదులుతూ ఉండేది. బాగా డబ్బులు వచ్చి అవి వచ్చిన తర్వాత నాకు నేనుగా ఎవరిని మనము పాడు చేయకూడదు, పోతుంది వస్తుంది, దిస్ ఈజ్ మై ఫ్యాషన్, దీన్ని సినిమాగా చేయాలి అనుకొని మళ్ళీ సినిమా చేశాను. బట్ వితౌట్ బ్లౌజ్ అనేది కథని పెట్టి అక్కడ ఏదైతే అరకు లంసింగు మీరు 30 hours ఇలా బ్యాక్గాని వెళ్తే వాళ్ళకి అసలు బ్లౌజులు అవి ఏమి ఉండవు, అస్సలు ఉండవు. అమ్మాయికి పైన ఏమో ఉండదు, కిందనేదో కట్టుకుంటుంది. అబ్బాయికి ఏమో కిందనేమో ఉండదు, మీదనేమో ఉండదు. అలాగా ఒక ఎదురు డప్పు ఉంటుంది, అది పట్టుకొని వాటర్ వేసుకొని అలాగా పనికి పోతూ ఉంటారు ఫారెస్ట్లోకి. సో ఇదంతా నాకు తెలుసు దీని గురించి. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆ కైండ్ ఆఫ్ ఒక ఇన్నోసెంట్ ఉమెన్ కావాలి నాకు అని అనుకున్నప్పుడు, సో ఓకే అక్కడ ఆ ఇన్సిడెంట్ నేను చూశాను కాబట్టి నేను ఆ కథ డిమాండ్ని బట్టి వితౌట్ బ్లౌజ్ చేయడం జరిగింది. అంతే, అక్కడ అలానే ఉండాలి, నేను అది చూపించాలి అని అనుకున్నప్పుడు అలానే ఉండాలి కాబట్టి డేట్ చేశాను. బట్ ఆల్ ప్రొడక్షన్స్లో ఉన్న టెక్నీషియన్స్ అందరూ మీరు కాబట్టి ఈ సినిమా చేశారు, మీరు 10 కోట్ల రూపాయలు ఇచ్చినా సరే ఏ లేడీ ఈ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ వితౌట్ ఈ స్టైల్ బ్లౌజ్లో అంటే వితౌట్ బ్లౌజ్ చెయ్యలేరు, డబ్బులు మీకు ఆల్రెడీ పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు, మీరు కాబట్టి ఇది చేస్తున్నారండి అనేవాళ్ళు. అంటే వెరీ అన్కంఫర్టబుల్. అంటే మన ఈ కల్చర్ వచ్చేసిన తర్వాత వెరీ అన్కంఫర్టబుల్. అవును, ఒకప్పుడైతే మా అమ్మలు కూడా ఉన్నారు చాలామంది శ్రీకాకుళంలో స్టిల్ నౌ చుట్టకాలు ఇస్తారు, వాళ్ళకి బ్లౌజ్ ఉండదు, ఇలాగ జారిపోయి కూడా ఉంటుంది, జ్యువెలరీ పెట్టుకుంటారు, గోల్డ్ జ్యువెలరీ అలాగే ఉంటారు. మా గ్రాండ్ మాకు కూడా వితౌట్ బ్లౌజే, మమ్మీకి మళ్ళీ బ్లౌజ్ ఉంది కానీ మా గ్రాండ్ మాకు కూడా వితౌట్ బ్లౌజే. బట్ ఇదంతా మనం చూసాం కాబట్టి ఓకే అక్కడ అలా ఉంటది కాబట్టి చేయడం జరిగింది. సో సినిమా పరంగా కాబట్టి అక్కడ స్టోరీ అనేది ఉంది, రియల్ గా జరిగింది కాబట్టి ఆ నేటివిటీ అన్ని ఉన్నాయి కాబట్టి రమ్యశ్రీ ఆ సినిమాలో అలా కనిపించారు. ఇంకా తర్వాత ఎప్పుడు కానీ ఎక్కడా కానీ ఏ సినిమాలో కానీ నిజ జీవితంలో కాదు, నేను మామూలుగా ఏమైనా ఆడియో ఫంక్షన్స్ కానీ లేకపోతే కొన్ని ఈవెంట్స్ కూడా వెళ్ళినా సారీ కాకపోయినా నేను ఏ రోజు ఓవర్ ఎక్స్పోజింగ్ డ్రెస్ ఎప్పుడు వేయలేదండి, రియల్లీ చెప్తున్నాను. మంచి డ్రెస్సెస్, నేను డిజైనర్ని కూడా, డ్రెస్సెస్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి, ఎప్పుడు నీస్ కిందనే తప్ప నీస్ పై వరకు డ్రెస్ వేసుకొని ఏ ఈవెంట్స్ కానీ అలాంటి వాటికి నేను ఎప్పుడు పోలేదు. ఎందుకలా? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమో అది నాకు తెలీదు. అంటే సినిమాలో ఎంటైర్లీ డిఫరెంట్ క్యారెక్టర్ లో మీరు కనిపిస్తూ ఉంటారు. డెఫినెట్లీ అక్కడ సిచ్యువేషన్ డిమాండ్ చేసిందా, స్టోరీ డిమాండ్ చేసిందా, ఆ క్యారెక్టర్ అలా ఉంది కాబట్టి దీన్ని అలా వేసుకుంటారు. అది కేవలం సినిమా వరకే, రీల్ వరకే, రియల్ లైఫ్ లో లేదు. నన్ను ఎప్పుడు ఎక్కడ అలా చూసుండరు. ఫుల్ ఇది వేసుకొని ఉండుంటాను, స్లీవ్లెస్ ఇప్పుడు కూడా స్లీవ్లెస్ వేసుకుంటాను. సో స్లీవ్లెస్ ఇదంతా సమస్య కాదు, కానీ మరీ ట్రాన్స్పరెంట్ వేసుకొని అది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టాలు ఉంటాయి. ఫుడ్లో కూడా ఎన్నో ఇష్టాలు ఉంటాయి. ఒక ఫ్యామిలీ కూర్చుంటేనే ఎవరికి నచ్చిన ఫుడ్ వాళ్ళు ఆఫర్ చేసుకుంటారు వాళ్ళు. సో అంతే కదా. సో అందువల్ల ఏమిటంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండడం. బట్ నాకంటూ ఒకటి ఏంటంటే ఇంటికి వెళ్ళిన తర్వాత టోటల్లీ సినిమా అనేది ఆ షేడ్ ఎక్కడ నా మీద ఉండకూడదు, సినిమాకి సంబంధించిన ఎక్కడ ఉండకూడదు, టోటల్లీ డిఫరెంట్ అనమాట. ఇల్లు దాని అందము దాని ఇది నేను ఎలా ఉండాలి ఏం చేయాలి ఇంతే. స్క్రీన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ఒక్కసారి యాక్సెప్ట్ చేశాను అని అంటే, అమ్మ
నువ్వు ఇలా చెయ్యాలి, నీ డ్రెస్ ఇది, ఇంతవరకే డ్రెస్ ఉంటుంది అని అనుకుంటే నేను యాక్సెప్ట్ చేస్తే డెఫినెట్లీ అది నేను చేస్తాను. నేను చెయ్యను అనే ప్రసక్తి లేదు. దట్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్. అవును. ఏ ప్రొఫెషన్‌లోనైనా సరే మనం ఎంత సిన్సియర్‌గా ఉంటామో అంత ఆపర్చునిటీ, అంత సక్సెస్ వస్తుంది. హ్మ్. అంతే కదా! ఒక అవును. సక్సెస్ అనేది ఎలా వస్తుంది? అది డాక్టర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, లేకపోతే ఇంకోళ్ళు కావచ్చు. కొందరు ఇప్పుడు చాలామంది ఏమిటంటే పట్టుకున్న పనిని కంప్లీట్ చేయరు. కొందరు మధ్యలోనే వెళ్ళిపోతారు. నాతో వచ్చిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలీదు. ఓకే, వాళ్ళు మ్యారేజ్ చేసుకుని ఉంటారు, కిడ్స్ ఉండరు. బట్ నాకంటూ ఒక ఫ్యాషన్ ఉంది. నేను ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి. ఓకే, మన ఫీల్డ్‌కి వచ్చామనంటే ఒక మంచి ఫ్యామిలీ నుంచి నేను ఏదో సక్సెస్ సాధించాలి అనే ఒక దీనిలో ఉన్నాను కాబట్టి అటువైపు ప్రయాణం చేస్తాను. అందువల్ల సినిమా వరకు ఎలాంటి డ్రెస్ ఇచ్చినా, ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా చెయ్యను అనేది లేదు. ఆల్మోస్ట్ 7 వేరియేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ చేశాను నేను. హ్మ్. నేను చేయని కామెడియన్ లేరు. స్టార్ హీరోస్‌తో చేశాను. సూర్యతో చేశాను తమిళ్‌లో. విక్రమ్‌తో చేశాను. తర్వాత మన కన్నడలోనైతే మన ఏమిటి హీరో ఆ మధ్య చనిపోయాడు కదా! పునీత్ రాజ్‌కుమార్‌తో చేశాను. పునీత్ వాళ్ళ బ్రదర్‌తో చేశాను. అందరూ పెద్ద పెద్దోళ్ళందరితోని వర్క్ చేశాను. 9 లాంగ్వేజెస్ ఐ యామ్ డూయింగ్. ఒక సినిమాలో ఈ క్యారెక్టర్‌కి ఈ తగ్గట్టుగా డ్రెస్సు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మధ్య కాలంలో ప్రమోషన్స్ కోసమో, మిగతా దాని కోసమో అదే కంటిన్యూ చేయడానికి ఆ డ్రెస్సులు వేసుకొస్తున్నారు. లేకుంటే వాళ్ళకి తగ్గ డ్రెస్సులు వేసుకొని వస్తున్నారు. కొంచెం గ్లామరస్ ఫీల్డ్‌లో ఉన్నారు కాబట్టి అలా కనిపించడానికే ఎక్కువ ఫోకస్ అనేది పెడుతున్నారు. అందువల్లేనా ఇప్పుడు శివాజీ చేసినటువంటి కామెంట్స్‌ని మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే శివాజీ గారు ఓకే, ఆడపిల్లని బాగానే పోల్చారండి. ప్రకృతితో సమానం అమ్మ అది ఇది అని. కానీ శివాజీ గారు ఇప్పటి నుంచి కదండి, నేను ఎప్పటి నుంచో ఇప్పుడు ఇది ఏదైతే ఖండిస్తున్నానో దీని గురించి చాలా ఇంట్రెస్ట్‌లో నేను మాట్లాడడం జరిగింది. శివాజీ గారు అక్కడ చెప్పింది ఏంటంటే, హీరోయిన్లందరికీ చెప్తున్నాను, అమ్మ దయచేసి ఆ సామాల్ని లోపల పెట్టుకొని తిరగండి. బయటికెళ్తే సిగ్గేస్తుంది. మీ ఎదురుగా మాట్లాడరు కానీ వెనక నుంచి ఇచ్చి ఇదా అని అంటున్నారు తల్లి. అంటే హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీని బేస్ చేసి అమ్మ ఆడపిల్లలు ఇలా ఉంటే బాగుంటుందనేది డిఫరెంట్. కానీ ఆయన సినిమా హీరోయిన్లందరికీ చెప్తున్నాను, మీరు ఇలా సామాన్లు లోపల వేసుకొని తిరగండి, బయటను వేసేసుకోకండి అనేది ఆయన చెప్పాడు. సినిమా వాళ్ళ మీద మీరేమైనా అనుకోండి కానీ అంత మంచి అభిప్రాయం లేదు ఎవరికి? ప్రజలకి. ఓకే. ఎందుకు లేదు అనేది నాకు కూడా అర్థం కాదు. సినిమా వాళ్ళంటే కొన్ని కోట్ల మందిని అన్లిమిట్ వాళ్ళు వీళ్ళని లేదు అంటే సినిమా అనేది అర్థమైతే 10 ఇయర్స్ ఆఫ్టర్ 10 ఇయర్స్ పిల్లల నుంచి లేకపోతే 7 ఇయర్స్ పిల్లల నుంచి కూడా 100 ఏళ్ళ వాళ్ళు బ్రతుకున్న వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నదే సినిమా ఫీల్డ్ అంటే. వాళ్ళకి మంచి చెడ్డ నేర్పేది కానీ, లేకపోతే ఇది తప్పు, ఇది రైటు, ఈ సమాజంలో ఇలా ఉంది, ఇలా చెయ్యకూడదు, ఇలా చెయ్యొచ్చు అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నదే సినిమా ఫీల్డ్. అలాంటి సినిమా ఫీల్డ్ని చాలామంది ఏంటంటే వాళ్ళు అలా ఉంటారు, ఇలా ఉంటారు, చాలా ఫాస్ట్ ఉంటారు అని అంటే ఐఎమ్ నాట్ యాక్సెప్ట్. ఎందుకు యాక్సెప్ట్ చేస్తానండి? ఇప్పుడు ఒక సినిమా స్టార్ ఇంటికి ఎవరైనా వెళ్తే పక్కన ఉన్నోడు కళ్ళన్నీ అట్టే ఉంటాయి. వీడు లోపలికి వెళ్ళాడు ఎప్పటికీ రాడేటండి. వాడు తన అన్నదమ్ముడు కావచ్చు, లేకపోతే బ్రదర్ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈరోజు మనం ప్రపంచం ఎంత బ్రాడ్ అయ్యిందండి. అమ్మాయిలకి ఎన్ని ఆపర్చునిటీస్ అండి, ఎంత టాలెంట్ అండి. ఇప్పుడు ఎంతమంది ఎంత పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, ఐపీఎస్లు కానీ వీళ్ళు కూడా ఉమెన్స్లో ఉన్నారండి. కానీ బయట వాళ్ళకి ఏమిటంటే వీళ్ళ ఇంట్లోకి ఎవరో వెళ్ళారు, బయట వాళ్ళు సినిమా వాళ్ళు కాదు అనుకుంటే వాళ్ళ ఇంట్లోకి ఎవరు వెళ్ళి 10 రోజులు ఉండిపోయినా వీళ్ళ ఇంట్లోకి ఎవరో వెళ్ళారు ఇంకా రారు ఏంటైనా అడగరు. ఇది భూతద్దం. సినిమా ఫీల్డ్ అనేది భూతద్దం కాబట్టి భూతద్దంలో పెట్టి చూస్తారు. అందుకని చిన్నదైనా సరే వాళ్ళ గురించి అబ్జర్వేషన్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు రమ్య మాట్లాడితే ఓకే చాలామంది చూస్తారు. ఎవరు మామూలుగా ఎవరినో ఒక ఇంటర్వ్యూ చేస్తే ఎవరు చూస్తారు? చూడరు కదా. అలాగే ఏంటంటే ఒక సెలబ్రిటీస్ అంటే చాలామంది వస్తారు సినిమా ఫీల్డ్ వరకు మాట్లాడినా. సో వాళ్ళని ఏంటంటే అంత మంచి అభిప్రాయంతో ఎందుకు చూడలేకపోతున్నారు? మీ పిల్లలు ఎలా డ్రెస్ వేసుకుంటారో ఒక కమిట్మెంట్ ఇది.
ఒక డైరెక్టర్ ఒక కథని చెప్పాలి అని అంటే, సో మీ అమ్మగారు ఇలాంటి చీర కడతారు, రమ్య గారు మీరు కొంచెం గ్లామరస్గా ఉండాలి, ఇక పక్క నుంచి హీరో వస్తాడు లేకపోతే ఈ కమెడియన్ వస్తాడు, మిమ్మల్ని చూసి ఇంప్రెస్ అవ్వాలి. ఒక పెళ్లి కూతుర్ని ఎందుకండి, పెళ్ళి అనగానే నిత్యం వేరే విధంగా ఉంటారు, కానీ పెళ్ళి అనగానే అమ్మాయిని ఇలా పువ్వులు పెట్టో చీరగట్టో లేకపోతే వాడు బాగా మోడర్న్ పెళ్లి కొడుకు అనుకుంటే ఈ అమ్మాయికి ఒక మంచి మోడర్న్ డ్రెస్ వేసో ఏదేసో ఒక స్పెషల్గా అయితే కూర్చోబెడతారు కదా. లైక్ మూవీ ఆల్సో సేమ్ లైక్ కదా, అది కూడా అంతే కదా. ఒక డెకరేటెడ్ ఉండాలన్నమాట, నలుగురు ఆకర్షించాలి, నలుగురు చూడాలి అని అంటే కథ మాత్రమే మంచి చెడు చెప్పేదండి. ఉన్న పాత్రలన్నీ బయట నుండివే, బయట ఏమి జరుగుతుందో అదే లోపల క్యారెక్టర్లు కూడా క్రియేట్ చేస్తారు డైరెక్టర్ గారు. దాన్ని వాళ్ళు ఎందుకు అంత తప్పుగా ఆ సినిమా వాళ్ళ అవునా అలా ఎందుకు తీసి పారేస్తారు అనేసిది నాకు బాధ అండి. కానీ ఇంకా శివాజీ గారు డిగ్రేడ్ చేసే సినిమా వాళ్ళని, సినిమా హీరోయిన్లందరికీ ఇలా చెప్తున్నాను అనేది రాంగ్. నువ్వు వర్ణించావా, ప్రకృతి ఇస్ గుడ్, మంచి చెప్పాలనుకున్నారా గుడ్, కానీ ఆ విమర్శించడం అనేది చాలా తప్పు, అంతే కదా. ఇప్పుడు మగపిల్లలు ఇప్పుడు రేప్ చేయబడుతున్నారని అంటే రేప్ ఎందుకు జరుగుతుంది మీరు చెప్పండి? అమ్మాయి వెళ్ళి ఇలా మీదన పడుతుందా అండి? బట్ అదే అందరూ చేసేయాలి కదా. అలాగైతే రోజు ప్రతి ఒక్క మనిషి రేపే చెయ్యాలి, అందరూ రేప్ చేయరు కదా. వాళ్ళు పెరిగిన విధి విధానాలు, వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన విధి విధానాలు చాలా ఉంటాయండి. ఒక మనిషి ఉద్రేకపడి ఒక అందానికో ఏమండి, ఢిల్లీలో చాలామంది రేప్ చేయబడ్డారు అటువైపు ఎక్కువ. వాళ్ళందరూ చాలామంది చుడీసును చీరలు కట్టిన వాళ్ళేనండి. మోడ్రన్ డ్రెస్సులు వేసుకొని ఇలాగ విచ్చలవిడిగా తిరుగుతుంటే రేపు చేయలేదు, చుడిదార్లు వేసుకొని ఆఫీసుల నుంచి వెళ్ళిపోతుంటే రేపులు చేయడం, 4-5 కలిసి ఇలా చేశారు. సో అందువల్ల ఏంటంటే ఈ సమాజం అనే దానిలో మన పాత్ర ఏమిటంటే ఎవరి కంఫర్ట్ని బట్టి వాళ్ళు డ్రెస్సింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారండి. అంతకు మించి ఎవరికో ఏదో చూపించాలని కదా. ఇంకా సినిమా ఫీల్డ్లో గ్లామర్తోనే ఉండాలని అనుకుంటారు కాబట్టి ఆమె బాడీ లాంగ్వేజ్ని బట్టి, ఆమె స్టైలు, ఆ కలరు ఇదంతా బట్టి, వెళ్తున్న సిచ్యువేషన్ని బట్టి వాళ్ళు డిజైన్ చేసుకుంటారు బట్టలు, అంతే. అది తప్పదు, మనకు తప్పదని దగ్గర చెయ్యాలి కదా. ఇప్పుడు ఎవరో గెస్ట్ వస్తున్నారంటే మటన్ ఉండాలా, చికెన్ ఉండాలా, ఏముండాలి అంటే స్పెషల్ అనమాట, ఏదో స్పెషల్ ఎట్టాలి వాళ్ళకి అని అనుకుంటాం. ఏదో మనం ఏదో రోజు పప్పు తింటున్నాం, రసం తింటున్నామని వాళ్ళకి అది పెట్టలేము కదా. అలాగే వీళ్ళకి కూడా ఒక స్పెషల్ ఇది ఉంటుంది కాబట్టి అలాంటి ప్లేసెస్కి అలాగ వెళ్ళినప్పుడు వాళ్ళు కంఫర్ట్ని బట్టి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని బట్టి డ్రెస్సెస్ డిజైన్ చేసుకుంటారు. ఇంకా వాళ్ళు మనిషిని నలిపేశారు, బట్టలు లాగేశారు, అది లాగేశారంటే తర్వాత సమంత ఏదో సారీ కట్టుకొని వెళ్తే ఎందుకంటే ఎన్నోసార్లు 3 months బేబీని ఇలాగ మేము అవుట్డోర్ షూటింగ్కి వెళ్తే ఆ బేబీని ఇలా ఎత్తుకొని వచ్చి ఇగో రమ్యశ్రీ మేడం సెకండ్ ఇవ్వరా పాపకి, సెకండ్ ఇవ్వరా, వీడు చెయ్యి నొక్కేస్తూ ఉంటాడు. మన కోపం వచ్చి ఆ పాపకి నేనెవరో అసలు తెలుసా అని అన్నాం అనుకోండి, వాడు ఆ ఎదురుగా ఇంకా చూడనందుకు చాలామంది ఉంటారు, అక్కడికి వెళ్ళి అంటాడు తనకి ఎంత పొగరో తెలుసా, అహంకారం ఎంత అహంకారమో తెలుసు, అది చిన్నపిల్ల చెయ్యవమన్నా ఇవ్వలేదు, అది మనం వింటుంటాం మన చెవులతో. కానీ అది ఆ పాపకి 3 నెలలు 4 నెలలు 5 నెలలు పాపకి నేనెవరో తెలుసా నేను సెకండ్ ఇవ్వటందుకు. సెకండ్ అంటే ఏంటి, ఆటోగ్రాఫ్ అంటే ఏమిటి అంటే అలాగ ఉన్నారు మనుషులు. ఇంకంతే, అక్కడ ఇంకొక 20 మంది ఉంటారు, వాళ్ళందరూ రాకపోవచ్చు, మన గురించి ఏదో అక్కడి నుంచి ఏదో మాట్లాడుతుంటారు, చూసి ఆనందిస్తూ ఉంటారు. వీడికి వచ్చేస్తుంటాడు, వచ్చేసి ఆ పాప పేరుతో మన చెయ్యి నొక్కేయటం ఇదంతా చేస్తుంటారు. మనకు బాధ, ఆయన ఎవరో తెలీదు, ఏమిటో తెలీదు. ప్రతి ఒక్కరికి పెయిన్ ఉంటుందండి. వాళ్ళ వృత్తుల్ని బట్టి కొన్ని చూజ్ చేసుకుంటారు, దాని ప్రకారంగా ట్రావెల్ చేస్తారు. కానీ అంతేగాని ఎవరు బట్టలు ఇప్పుకొని ఈ సమాజంలో తిరగాలని మాత్రం ఎవరు అనుకోరండి. ఇప్పుడు మనం హాలీవుడ్ బాలీవుడ్ అని అంటే మొత్తం బాడీ అంతా కనబడుతుంటుంది. సరే, మన కల్చర్ గురించి మాట్లాడదాం. అవయవాలు ఆడది అనే దానికి ఎవరికైనా ఒకటే, అది ఏ భాషలోనైనా ఈ సృష్టిలో ఆడపిల్ల అంతే కదా.
సో వాళ్ళ కల్చర్ని బట్టి వాళ్ళది. కానీ మన ఇండియన్ కల్చర్ ఏమిటంటే ఓకే మన పరిస్థితులు బట్టి మన తిరుపతి వెళ్ళాను జీన్ వేసుకొని వెళ్ళానుగా. అవును కదా, అక్కడ సంప్రదాయాలు నా ఉన్నాయి, కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, నా పేరెంట్ నా ఫ్యామిలీ ఉంది, నా బ్రదర్స్ నా సిస్టర్స్ మా సిస్టర్స్ అందరూ ఉన్నారు. అందరి మీద ఏమే ఎంత బాగున్నావు తెలుసా, చీర కట్టుకుంటే బొమ్మలాగా ఉన్నావు అన్నారు. కానీ అన్ని రోజులు అన్ని ప్లేసుల్లోని చీర కట్టుకోలేవు. అంటే ఒక అలవాటు, ఒక బాడీ మీద ఒక అలవాటు ఉంటుంది, వెళ్ళే పరిస్థితి అంటే ప్లేసెస్ని బట్టి ఓ ఇక్కడ చుడి వేసుకుంటే భలే ఉంటుంది, లేకపోతే ఇక్కడికి ఇది వేసుకెళ్తే ఇది ఉంటుంది. మరి ఇన్ని కలర్ఫుల్ ఇన్ని వెరైటీస్ ఎందుకు పెట్టారండి, దేనికి పెట్టారు? ఇక్కడే శివాజీ అనేటువంటి ఒక మాట, నిధి అగర్వాల్ అనే హీరోయిన్ ఒక మాల్కి వెళ్ళింది, అక్కడ ఏదో ఓపెనింగ్ ఉందా ఫిల్మ్ రిలేటెడ్ ఒక ఫంక్షన్కి ఉంది, అక్కడికి వెళ్ళినప్పుడు అంతమంది అటాక్ చేశారు, నువ్వు కట్టుకునేటువంటి చీరో నువ్వు వేసుకునేటువంటి డ్రెస్సో అది మామూలుగా ఉండాలి, ఇలా కాదు కదా ఎక్స్పోజింగ్. ఆ తర్వాత బాధపడ్డం ఎందుకు అని చెప్తే చీర గురించి మాట్లాడారు, చీర గురించి మాట్లాడితే ఇంతగా ఎందుకనే వ్యతిరేకత వస్తోంది. శివాజీ మాట్లాడింది నిధి అగర్వాల్ గురించి, అనసూయ ఎందుకు రెస్పాండ్ అయింది? ఇప్పుడు అనసూయ మీద మీకు అడగాలనుకొని మర్చిపోయాను, ఎటో వెళ్ళిపోయాను మాటల్లో. అసలు అనసూయ గురించి కానీ నిధి అగర్వాల్ గురించి కానీ ఓపెన్గా అతను స్టేజ్ మీద కామెంట్ చేయలేదు. కాకపోతే ఆ అమ్మాయిని దృష్టిలో పెట్టుకొని అదే ఎప్పుడు ఏమో జరిగిందో లేకపోతే ఎలా జరిగిందో ఆ సిచ్యువేషన్ అయితే నాకు తెలియదు. కానీ అనసూయ గారి గురించి కూడా ఎక్కడ ఆయన ఏమీ కామెంట్ చేయలేదు. బట్ అనసూయ ఎందుకు ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అయ్యింది ఏమిటి, ఇది చాలా ఎక్కడండి మొత్తం దేశాలకి వెళ్ళిపోయి లేడీస్ అందరూ మొత్తం సోషల్ మీడియాలో కానీ లేకపోతే మన మీడియాస్లో కానీ ఇంత దూరం ఎందుకు అయిపోతుంది అసలు అనసూయ చేసిన తప్పేంటి, అనసూయ అసలు ఎందుకు రెస్పాండ్ అయింది దీనికి, అనసూయని ఎందుకు ఇంతమంది ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారు? అంటే టార్గెట్ మీన్స్ నేనైతే ఒకటి చెప్పగలండి, వాళ్ళు అనుకోవడం ఏమిటంటే అనసూయ గారి గురించి, అనసూయ చాలా ప్లేసుల్లో సారీస్ కడుతుందండి అమ్మాయి. అంటే ఇప్పుడున్న ఫ్యాషన్ మీద ఎన్ని వెరైటీస్ బ్లౌజెస్ వచ్చేస్తున్నాయి. ఎప్పుడు కొందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి ఇంట్రెస్ట్ ఉండదు. కొందరు చాలా ఫ్యాషన్గా అనకూడదు. కానీ ఈ మూవీ చేస్తున్నప్పుడు నన్ను హేమ గారు నన్ను అడిగారు, రమ్య గారు మీరు ఎక్కడ కుట్టిస్తారండి బ్లౌజులు, చాలా బాగుంటాయండి అని నన్ను అడిగారు అనమాట. అంటే ఆ మూవీలో హాఫ్ స్కర్ట్ను బ్లౌజ్ అనమాట, పైన పౌట్ ఉంటుంది, హాఫ్ సారీ అంటే కాకపోతే నీస్ వరకే ఉంటుంది. అది మీరు బ్లౌజులు ఎక్కడ, నాకు ఈ కస్టమరే కూడా కాదు మీరు మామూలుగా బయట కూడా వేసుకుంటారు కదండి సారీస్, అవి చాలా బాగుంటాయండి మోడలు. ఇప్పుడు హేమ గారిని నేను అడగాలి ఏమండి ఇవి ఎక్కడ కుట్టిస్తున్నారండి అని. అంటే చాలా ఫ్యాషన్స్ వచ్చాయి కాబట్టి మోడల్స్ ఎవరికి నచ్చింది వాళ్ళు కట్టుకుంటుంటారు. బట్ అనసూయ గారు చేసిన మిస్టేక్ ఏంటంటే ఆమె పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చి స్క్రీన్ ప్లే చేసేసారండి. అంటే వాళ్ళ హస్బెండ్తో లోపల ఉన్నది కానీ లేకపోతే వాళ్ళ ఇంటి లోపల ఉన్నది కానీ లేకపోతే ఎక్కడైనా వాళ్ళు ప్రైవేట్గా ఎక్కడో ఎంజాయ్ చేయటానికి ఎవ్వరూ లేని ప్లేసు, నా పిల్లలు నా భర్త మేము స్పెండ్ చెయ్యాలి, హాయిగా ఉండాలి అనుకొని ఎక్కడికో వెళ్తుంటాం కదండి. ఇప్పుడు నేను కూడా ట్రావెలింగ్ చేస్తుంటాను, అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్తుంటాను, టూర్స్ వెళ్తుంటాను. బట్ నా ఎప్పుడు ఎలా అంటే చాలా హుందాగా అనమాట. ఒక గుడి దగ్గరికి వెళ్ళాను, ఇక్కడ ఇది ఉంది లేకపోతే ఇది ఇలా ఉంది చూడండి, ఇక్కడికి రండి చూస్తే ఇక్కడ చాలా బాగుంటుందండి సైట్ సీన్స్ కానీ ఏవైనా ఇలా. సో ఆమె ఆ పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చి పబ్లిక్ చేసినప్పటికీ ఎంతమంది రియాక్ట్ అవుతున్నారా అనేది మై డౌట్ ఓన్లీ. యాక్చువల్గా అనసూయ మాత్రమే కాదు కదా, అలా ఈ మధ్య సోషల్ మీడియాలో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, చాలా హౌస్ వైఫ్లు అండి పనికిరాము రీల్స్ పెడతారు, లేకపోతే అవన్నీ చాలా పెడుతున్నారు. వాళ్ళ భార్య భర్తలు ఇద్దరే ఇంట్లో డాన్స్ చేసేసి సో అవన్నీ కూడా నా ట్విట్టర్ లో పెట్టేస్తున్నారు, నా పర్సనల్ పెట్టేస్తున్నారు. చాలా దారుణంగా. అంటే ఇప్పుడు ఏముందంటే కమర్షియల్ అయిపోయింది ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఇదంతా. ప్రతి ఒక్కరూ అంటే వాళ్ళ సోర్స్ని బట్టి అవకాశాన్ని బట్టి ఎలా సంపాదించుకోవాలనేది ఇంత యూట్యూబ్ చాలా ఆపర్చునిటీ ఇచ్చింది. దాన్ని చాలామంది ఏంటంటే మిస్యూజ్ చేసుకున్న వాళ్ళు ఎక్కడున్నా మిస్యూజ్ చేస్తారు దేన్నైనా. సో అలా ఏంటంటే చాలామంది డబ్బులు సంపాదించుకోవడం మొదలుపెట్టినప్పటి నుంచి చిన్న విషయాన్ని కూడా చిన్నది కూడా
వాళ్ళు అసలు వీళ్ళు హౌస్ వైఫ్లైనా వీళ్ళు ఇలాంటి డ్యాన్సులు వేసేస్తున్నారు, వీళ్ళు ఎక్కడ నేర్చుకుంటున్నారు అనిపించేలాగా వాళ్ళు డ్యాన్సులు వేసేసి పెడుతున్నారు, వేరే వేరే ఏవేవో పెడుతున్నారు, ఏవో స్కిట్ చేసి పెట్టేస్తున్నారు, బూత్ డైలాగులు చెప్పి డబుల్ మీనింగ్ వచ్చేలాగా పెడుతున్నారు. సో ఇవన్నీ చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. అనసూయ కూడా సేమ్ లైక్ ఆమెకి డబ్బులు వద్దా ఏమిటి, ఆమె కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఈ కైండ్ ఆఫే పెడుతుంది. మరి కాకపోతే ఏమిటంటే భర్తతోని ఫ్యామిలీతోని చేసిన దాన్ని మీరు అన్నట్టు ఇప్పుడు అందరూ అలానే ఉన్నారు కదండి, హౌస్ వైఫ్లు కూడా అలాగే ఉన్నారు, ప్రైవేట్ వాళ్ళు సినిమా వాళ్ళు వీళ్ళు అని కాకపోయినా వాళ్ళు అలానే ఉన్నారు కదా అని అంటే మరి ఎందుకు ఇంత పెద్ద రియాక్షన్ వచ్చింది కూడా అర్థం కావట్లా. సో ఇప్పుడు మళ్ళీ దేవతల విగ్రహాల దగ్గరికి వెళ్ళారు. మన దగ్గర ఉన్నటువంటి అమ్మవాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు అనే దాంతో పాటుగా ప్రవచనకారులు చెప్పినటువంటి మాటలు కావచ్చు, మిగతావన్నీ మధ్యలో వ్లాగర్స్ చేసినటువంటి కమెంట్లు, ఇన్ఫ్లుయెన్షియర్స్ చేస్తున్నటువంటి కమెంట్స్, సాధారణంగా చీరే కదా కట్టుకోమని, చీర కట్టుకోవడానికి మీకేమైంది, ఎందుకని ఇంత చేస్తున్నారు, ఇంతగా రెచ్చిపోవాల్సినటువంటి అవసరం ఏముంది, అందులో ఆయన సారీ చెప్పాడు కదా, సారీ చెప్తే అయిపోయింది కదా, ఇంకా ఎందుకు లాగుతున్నారు, రచ్చ చేస్తున్నారు అనేది. సారీ చెప్పిన తర్వాత మన సినిమా వాళ్ళు ఏమీ లాగలేదే దీన్ని. ఇక్కడ సారీ చెప్పిన తర్వాత కూడా పబ్లిక్ లాగుతుంది ఇదంతా. ఎవరెవరో ఏదో విధంగా రియాక్ట్ అయిపోయి ఏదేదో వాళ్ళు చేస్తున్నారు తప్పుడు. దేవత విగ్రహం గురించి చెప్పాలండి, దేవతకి ఇలా ఇలా సారీ పెడతారండి, పక్క నుంచి కనబడుతుందండి, నడుము ఇలా కనిపిస్తుందండి. అంటే చూడగానే అమ్మ ఆ నగలు అవన్నీ పెట్టేసరికి ఎక్కడైనా అంటే ఏమంటారు దీన్ని, సౌష్ఠవం, అది దాన్ని దేవతలతోనేనండి. తర్వాత ఇప్పుడు ఆడవాళ్ళని పోల్చేది, ఇప్పుడున్న దేవతలంటే ఎప్పుడో అనంతం, కానీ ఆ దేవతలు పెట్టే కదా అమ్మ ఆవిడ వెళ్తుంటే ఏముందరా బాబు అని అంటున్నారు కదండి. ఎందుకు అంటున్నారు, అది చీర కట్టనియండి, డ్రెస్ వేసుకొనియండి, ఏదైనా వేసుకొనియండి, కానీ ఇప్పుడున్న ఎప్పుడో ఆదిమానవులను మనం తీసుకుంటే, నేను మళ్ళీ దాన్ని పక్కన పెడితే స్టిల్ నవ్వు ఆదిమానవులు మనకి యూట్యూబ్లో ఎక్కడికక్కడే కనబడుతున్నారండి. వాళ్ళ బాడీ మీద ఏముండదు, అంటే వాళ్ళకి కల్చర్ తెలీదు, ఏమీ తెలీదు, యానిమల్స్తో ఈక్వలిటీ, అడవుల్లో వాళ్ళు పెరుగుతుంటారు, వాళ్ళకి బట్టలు వేసుకోవాలన్న ఉండవు, ఏముండవు. బట్ మరి అప్పుడు కూడా మనం మనుషులు ఉన్నాము కదా, కాకపోతే శిల్పాన్ని చెక్కి 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 చెక్కితే ఒక ఎలాగ తయారు చేస్తారో కల్చర్ మారి 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 ఇంకా ఏముంది ఇంకా ఏముంది ఇంకా ఏముంది ఇక్కడికి వచ్చింది. కల్చరే కదా ఇది. ఇప్పుడు మనం ఇలా వేస్తున్నామంటే ఓ ఈ ఫ్యాషన్ వచ్చింది, ఇది ఎలాగొచ్చింది, ఇది ఎలాగొచ్చింది. వాళ్ళు కూడా చీరలు కడతారండి ఇప్పుడు. అంటే కల్చర్, మన ఇండియన్ కల్చర్ పక్కన పెడదాం, కానీ యుఎస్ఏలో అయితే చాలామంది అమ్మాయిలు మన ఇండియన్స్ని చాలామందిని చేసుకుంటున్నారా సారీస్ అండి. కొన్ని ఫ్లైట్లో వాళ్ళు కనబడుతుంటారు, టెంపుల్స్లో కనబడుతుంటారు. సో సారీస్ కట్టుకొని వస్తూ ఉంటారు వాళ్ళైతే. ఆ వచ్చిరాని దోపిడి ఇలా దోపేయటమే, దానికి ఇళ్ళ కుర్చీలు ఇలా ఉండాలి, అది ఏమీ లేదండి, ఇలా దోపేసుకోవడమే, లూజుగా జాకెట్ వేసేసుకొని ఇలా కట్టుకొని వెళ్ళిపోతుంటారు. బట్ సారీ ఎవర్గ్రీన్ అండి. ఏ డ్రెస్లో లేని సెక్సీ ఈ లుక్ సారీలోని మాత్రం ఉంటుంది, తెలుసా మీకు. ఇప్పుడు సినిమాలకు సంబంధించి శివాజీ మాట్లాడారు, సినిమాల్లో హీరోయిన్గా చేస్తున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇది చేయండి, చీర కట్టుకోండి అన్నారు. అదైతే నేను యాక్సెప్ట్ చేయనండి. ఎందుకలా? అదే చెప్తున్నాను కదండి, సినిమా వాళ్ళని మనకి మించి, మీకు తెలుసా సినిమాలు ఎలా చేస్తున్నారో, మనకి మించి సంస్కృతి బయటకు వచ్చేసిందండి, బయట ఉంది. ఇక్కడ వరకు డ్రెస్సులు వేసుకొని తిరగడము ఇదంతా. ఇంకా మనం ఇంకేం చూపించాలి, సినిమా అంటే ఒక అట్రాక్షన్ అంతే కదా. ఆ అట్రాక్షన్లోంచి బయటనే చాలా ఉంటే ఈ సినిమా థియేటర్ వరకు వచ్చి సినిమా చూసేవాళ్ళని అలా అని బూతుని చూపించరండి. బయట నుండి కల్చర్ని బట్టి మనం ఇంకా ఎలా మోడర్న్ చేయాలి, దీన్ని ఇంకా బెటర్మెంట్ ఏం చేయగలము, ఇంకా మనం బెటర్ ఏమి ఇవ్వగలము అనే దాని మీదే పాపం డైరెక్టర్ ప్రయత్నాలు అండి. ఇంక ఉన్న వాళ్ళు ఎవ్వరు ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు, ప్రొడ్యూసర్ నథింగ్ అండి. సో డైరెక్టర్ క్రియేటివ్ అనమాట. బయట చూస్తున్నాడు, ఒక కథను ఎలా తయారు చేసుకుంటారు మీరు చెప్పండి. బయట జరుగుతున్న వాటిల్లే నరసింహనాయుడు తీశారు, కడప వైపు ఎలాగా, అంతే కదా. వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా ఆలోచిస్తారో, ఎంత క్రేజీగా వాళ్ళు ఉంటారు. బాంబులు వేయడం అంటే ఈజీ, మనుషులు నరుక్కోవడం అంటే ఈజీ. ఇదంతా ఒక కల్చర్. అంటే ఆ కల్చర్ని బాలయ్య గారు తీసినప్పుడు ఎలా చూపించారు,
అలా అలా ఏమిటంటే బయట జరుగుతున్నదే సినిమా. ఆ సినిమాని ఆయన క్రియేట్ చేయాలని అంటే ఇంకెంత బాగా చూపిస్తే ఎవ్రీథింగ్ ఇస్ బిజినెస్ అండి. డబ్బులు డబ్బులు కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు. ఇప్పుడు బాహుబలి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళింది అని అంటే సమ్ హిస్టరీ, అది హిస్టారికల్ అంతే కదా. అది దాన్ని ఎలా చూపించారు, అడవిలో పెరుగుతున్న ఆ అమ్మాయి తమన్నాని ఎలా చూపించారు, అనుష్కని ఎలా చూపించారు. ఒక రాజకుమారి అంటే అనుష్కని ఎలా చూపించారు. ఆమె ఇక ఎక్కడి దాకే వేసారు బట్టలు, మరి అక్కడ సంస్కృతి అక్కడ అంతే అది. అందువల్ల ఏమిటంటే సినిమా వాళ్ళని దయచేసి ఒక సినిమా మనిషి అయ్యుండి సినిమా వాళ్ళని టార్గెట్ చేయడం, సినిమా వాళ్ళందరికీ చెప్తున్నాను వినండి అని అనడం ఈజ్ టూ రాంగ్. ఇప్పుడు డివైడ్ అయిపోయింది మీరు అన్నట్టుగా. సినిమాలో కొంతమంది మాట్లాడుతున్నారు, కొంతమంది మాట్లాడట్లేరు. ప్రతిసారి అమ్మాయి మాట్లాడలేదంటే అదే అండి, అందరూ మాట్లాడాలని రూల్ లేదు. కొందరు ఏమిటంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాము, ఎంత ఎంత ముందుకు వచ్చేసాము. గాంధీ తాత గారు అర్ధరాత్రి కూడా ఆడది నడివీధుల్లో తిరిగినప్పుడే స్వతంత్రం వచ్చినట్టు, ఇప్పుడు ఏమో మనకు స్వతంత్రం వచ్చిందని సంబరపడకండి అని చెప్పిన మాట ఇప్పుడు ఒక 80 సంవత్సరాలు ముందుకు వచ్చేసాం ఇంకా కదా. సో ఇంకా మనకి ఉండుకొలది, మనకు అప్పుడేమీ ఈ చుడీలు అయ్యి ఏమి లేవండి. ఏదో ఇక్కడ దాకా కుట్టేయటం, మీద ఒకటి కుట్టేయటం అంతే అయిపోయింది. ఇప్పుడు ఎన్ని ఫ్యాషన్లు వచ్చాయి. సో ఇంక సినిమా వాళ్ళంటే స్పెషల్ అనేది ఒకటి ఎలాగా ఉంది కాబట్టి కొంచెం ఆ స్పెషల్ ఇది చూపిస్తూ ఉంటారు అంతే. అమ్మాయి గురించే మాట్లాడతారు, అమ్మాయి వస్త్రధారణ గురించే మాట్లాడతారు. మీరు ఇలా రెచ్చిపోతున్నారు, లేకుంటే మీరు ఇలా ప్రొవోక్ చేస్తున్నారు, మీ వల్లే ఇలా అవుతోంది, మీరు అన్నీ చూపించుకుంటున్నారు, రివీలింగ్ డ్రెస్సులు వేసుకుంటున్నారు, అన్నీ అమ్మాయిని అంటారు. అబ్బాయిల గురించి ఏం చెప్పరా? ఒక నిధి అగర్వాల్ అంటే అక్కడ ఒకతే ఉండొచ్చు, చుట్టూ ఒక 1000 మంది ఉన్నారు కదా, 1000 మంది అబ్బాయిలు ఉన్నారు. అదే మాట ఈ అబ్బాయిల గురించి ఎందుకు చెప్పలేదు? కేవలం నిధి, అమ్మ నువ్వు ఇలాంటి డ్రెస్ వేసుకున్నావు, నువ్వు ఇలా చూపిస్తున్నావు కాబట్టి ఇలా అయింది, ఇది ఎందుకు మాట్లాడ? అబ్బాయిలకి మీరెవరు చెప్పట్లేదా? ఒరే ఒక అమ్మాయి బయటకు వచ్చింది అని అంటే మృగాల్లాగా పడిపోకండరా, మన మృగాళ్ళు చూసి వాళ్ళు భయపడుతున్నారా, అలా చెయ్యకూడదు, తప్పు అని చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నేర్పితే. ఎవరో అన్నారండి, మహానుభావుడు ఎవరో అనేది నాకు గుర్తు రాలేదు, కానీ చిన్నప్పటి నుంచి లా ఎందుకు నేర్పరు పిల్లలకి? చిన్నప్పటి నుంచి బొమ్మ కావాలా, ఫోన్ కావాలా, వాళ్ళు ఎల్కేజీ యూకేజీలోనే ఫోన్ పట్టుకుని ఇళ్ళ తిరగేస్తున్నప్పుడు మీరు కల్చర్ని ఎందుకు నేర్పరు? ఒక ఆడద సమాజంలో ఏమిటి అని ఇది ఎందుకు నేర్పదు? ఒక తల్లి ఉందంటే నీకు ఒక జన్మ అనేది బయటకు వచ్చేవనంటే, ఒక ఆడది అనేది లేకపోతే ఈ సృష్టే లేదు. అందువల్ల ఏంటమ్మా నువ్వు స్కూల్కి వెళ్తున్నావు అని అంటే స్కూల్కి ఇలా నువ్వు వెళ్తున్నప్పుడే పిల్లలకి ఇదమ్మా, ఎవరైనా ఆడపిల్లలు కనిపించినా సరే చాలా గౌరవించు, వాళ్ళని రెస్పెక్ట్ చేయమ్మా అనేది పిల్లలకి చిన్నప్పటి నుంచి అలా నేర్పుకొస్తూ ఉంటే, అందరూ అక్కచెల్లెళ్ళు అయితే పెళ్ళాలు ఎవరు ఉంటారు అని అనేది, గర్ల్ ఫ్రెండ్ వేరు, పెళ్ళం వేరు. గర్ల్ ఫ్రెండ్ అని అంటే ఒక అమ్మాయి, గర్ల్ అంటే ఒక లేడీ, ఫ్రెండ్ అంటే మగైనా ఆడైనా ఎవరైనా ఫ్రెండే. ఫ్రెండ్ని నువ్వు ఎంత పవిత్రంగా చూడాలి. నువ్వు అందరినీ అదే దృష్టిలో చూసినప్పుడు ఏదైనా అలాగే కనిపిస్తుంది. కాబట్టి దయచేసి ఏంటంటే టీచర్లు అయినా సరే ఇది ఒక పాఠం, ఒక బుక్ అంటే ఒక లెసన్ ఎందుకు దీని మీద పెట్టరు? ఒక కల్చర్, పిల్లలకి ఏం కల్చర్ నేర్పాలి. మీరు బయటకు వెళ్తున్నారని అంటే, మీ పక్కన ఒక ఆడపిల్ల నడుస్తుంది అని అంటే వాళ్ళని ఎంత గౌరవించాలో తెలుసమ్మా. ఈక్వాలిటీ మెన్ అండ్ ఉమెన్ అండ్ ఈక్వాలిటీ అనేది ఆ పిల్లలకి నేర్పుకుంటూ చెప్పుకుంటూ స్కూల్లో కూడా ఒక పాఠం చెప్తే అప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళకి తెలిసిపోద్ది. ఒక అందం గడపనగానే ఇమ్మీడియట్లీ వాళ్ళు అట్రాక్ట్ అవ్వరు. ఇప్పుడు మనకి చాలా అంటే అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో అందగాళ్ళు ఉంటారా అంటే, ఎంతమంది అందగాళ్ళు ఉంటారు? చాలామంది ఉన్నారు. కానీ మనం వెళ్ళి అలాగా రేపులు చేసేసి వాడి మీద పడిపోతున్నామా మనము? వాడు ఎలా, ఇప్పుడు అమ్మాయి అనుకోండి ఇలా వచ్చినట్టు వచ్చి ఎలాగైనా ఇలా అంటాడు పక్క నుంచి వెళ్ళిపోయి, అదే అబ్బాయిని అమ్మాయి అంటదా? ఎందుకందు? ఆ కల్చర్ ఇద్దరికి సమానంగా చిన్నప్పటి నుంచి వాళ్ళకి పెంచుకునే విధానాన్ని బట్టి నేర్పుకుంటే అప్పుడు అందరూ బాగానే ఉంటారు. ఓకే, నిన్నెవరో ప్రపోజ్ చేశారని అనుకోండి, దట్స్ గుడ్. ప్రేమించుకొని ఎవరండి ప్రేమించుకుంటారు? ఎక్కడో ఉన్నది ఎక్కడో ఉన్నది ఎలా ప్రేమించుకుంటారండి? ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు ఇంటి పక్కనైనా అయ్యి ఉండాలి, లేకపోతే ఒకే స్కూల్ టైం నుంచి కాలేజ్ వరకు అలా వెళ్ళిపోతూ వాళ్ళు లాంగ్ ట్రావెలింగ్ ఉంటే
ఏమైనా అట్రాక్ట్ అవుతారేమో, అంతేగాని ఇలా కనబడితే అందం కనబడితే ఒక రాక్షసుల్లాగా. మరి కల్చర్ ఏది అక్కడ? అమ్మాయికి కల్చర్ గురించి చెప్తున్నారు, మరి ఇక్కడ కల్చర్ ఏది? అబ్బాయిల కంటే అమ్మాయి కనబడగానే, అందం కనబడగానే ఎక్కేయండిరా అని ఇప్పుడు మగవాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కదా. అంటే అదే నేర్పుతున్నారు వాళ్ళకి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు. నేనేమంటానంటే, అప్పుడు ఒక డాక్టరుని 4 అబ్బాయిలండి వాళ్ళు రేప్ చేసి కాల్చి చంపేశారు హైదరాబాద్లో. అమ్మాయి దిశ దీనిలో. అయితే నేనేమంటానంటే, పాపం పిల్లలకి ఎడ్యుకేషన్ లేదు, తల్లిదండ్రులు ఎవరో ఎక్కడుంటారో, ఒక లారీ క్లీనర్స్ వాళ్ళకు ఒక కల్చర్ అనేది వాళ్ళకి ఇప్పుడు ఎవరు వాళ్ళ పేరెంట్స్ చెప్పుంటారండి. ఇప్పుడు అదే అంటున్నాను, రిచ్ ఫ్యామిలీస్లోనైనా మిడిల్ క్లాస్ అయినా ఒక కల్చర్ గురించి చిన్నప్పటి నుంచి నేర్పుతూ ఉండాలి. నువ్వు రోజు కారు వచ్చిందా, బస్సు వచ్చిందా, ఎక్కించినావా, ఎవరే ఈ పాఠం చదివేవా, ఇది చదివేవా, లేకపోతే ఈ లెసన్ అప్పచెప్పరా, ముందు అర్జెంటుగా ఇంగ్లీష్ మాట్లాడేయాలి, అర్జెంటుగా ఇంగ్లీషు. కానీ ఫస్ట్ నుంచి నాన్న చూడు పక్క పాప వచ్చింది, అక్క చూడు, ఇలా ఏం మంచి నేర్పలేదు. వాళ్ళని అక్కడ కాల్చి చంపారంటే ఎందుకని కాల్చి చంపారండి? ఇలాంటిది వీళ్ళని వదిలేస్తే ఇది చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి ఇంకా ఇలాంటివి చేయటానికి ఆస్కారం ఉంటుంది. వీళ్ళని వదిలేసిన ఇది ఇలా వదిలేసామని ఇంకోటి కూడా చేయటానికి ఆస్కారం ఉంటుందని ఎన్కౌంటర్ చేశారు. మరి నిధి అగర్వాల్ని వెళ్ళి అలాగ అందరు పట్టేసుకొని అలా లాగేశారు అని అంటే, ఆ రోజు డాక్టరు బట్టలు ఇప్పుకొని అలా రోడ్డు మీద నిల్చుందా ఏమిటి? నిల్చోలేదు. కల్చర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆమె ఎందుకు వెళ్ళింది, ఎందుకు వచ్చింది, అందంగా ఉంది అని అంటే అందాన్ని దూరం నుంచి చూసి ఆస్వాదించాలి. నా అన్వేషణ అని వీడియోస్ చేస్తుంటాడు. సో హీ వాస్ డెమాన్స్ట్రేటింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఏదో చేసి చూపించేసి, ఆ కాలంలో సీత ద్రౌపది రేపులకి గురి కాకుండా ఉండడానికి వాళ్ళ వస్త్రధారణ, రేపులేంటి అక్కడ, సీత ద్రౌపది ఏంటి, దీని మీద ఇప్పుడు కంప్లైంట్లు అవుతున్నాయి, ఇంకా ఎక్కువ విమర్శలు అవుతున్నాయి. ఎక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్ళిపోయి ఏం మాట్లాడుకుంటున్నాం అసలు? అతను చాలా బోల్డ్గా మాట్లాడాడండి. ముందు అతను నోరు నొక్కించాలి. అతనుకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ కానీ, లేకపోతే వాట్ ఎవర్, ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళు అయ్యో చాలా కష్టపడతాడు, ప్రపంచం తిరుగుతాడు, ఇది కాదండి కావాల్సింది. అతని వాయిసు, సీతాదేవి ఎక్కడండి రేప్ చేయబడింది? సీతాదేవి రేప్ చేయబడలేదు కదా. సీతాదేవి పతివ్రత, పవిత్రత, ఇన్ని ఉన్నాయండి. ఆవిడని ఇలా టచ్ అయినందుకు వెళ్తేనే ఆడదానికి ఎంత పవర్ ఉంటుందండి. అందుకే టచ్ అయినందుకు వెళ్తేనే మంటలు వచ్చేస్తుంటాయి రావణాసురుడికి. ఆమెను ఎక్కడ టచ్ చేయలేదండి, ఎక్కడ చూపించలేదు. ఇతను ఏమైనా కొత్తగా క్రియేట్ చేసి సృష్టించాడో మరి ఏమో, మరి అతనికి ఎంత నాలెడ్జ్ ఉంది దీని మీద. సో మాట్లాడాలంటే నాలెడ్జ్ కూడా కావాలి. సరే, ద్రౌపదిని ఎవరు రేప్ చేశారు, ఎక్కడ చేశారు అసలు? ద్రౌపది బట్టలు రిమూవ్ చేయబోతప్పటికి, ఏది వస్త్రాభరణ చేయాలని అనుకున్నప్పుడు కృష్ణుడు వచ్చి, అది అక్కడ సిచ్యువేషన్. అది ఎలాంటి వాళ్ళు, ఇప్పుడు మొన్న నిధి అగర్వాల్నో ఎవరినో గొడ్డలు ఇప్పేసి అది చేసిన అలాంటి వాళ్ళు ఆ రోజుల్లోనూ ఉన్నారు, ఈ రోజుల్లో ఉన్నారు. వాళ్ళు ఆవిడ బట్టలు ఓడిపోయావు కాబట్టి ఇంకేంటి, ఆవిడ మాకు వచ్చేసింది కదా మా ఇష్టం అని చెప్పి బట్టలు రిమూవ్ చేయబోతప్పుడు కృష్ణుడు ఉండి, మొన్న బట్టలు ఇప్పేశారా నిధి అగర్వాల్? లేదుగా, అక్కడ ఎవరో ఒకరు తనని సెక్యూర్ చేశారు కదా. అలాగే ఏంటంటే సీతాదేవిని అంటున్నాను, ద్రౌపదిని అలాగా సెక్యూర్ చేశారు కృష్ణుడు. చేసినప్పుడు ఆమె ఏమీ కాలేదు. అంటే ఆ నీచే కుత్తే మెంటాలిటీ ఉన్న మనుషులు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉంటారండి. అలాని ఎవరి కోసం ఎవరు దాక్కుని బ్రతకగలము? ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది కదా. ఆ ప్రైవసీని దెబ్బతీయకూడదు. ఇకపైనైనా చీర 100% సారీ అనేది రియల్లీ ఎలా అంటే, చెప్తున్నాను కదండి, ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకున్నాను ఏం కనబడుతుంది చెప్పండి? ఏం కనిపించలేదు. అదే సారీ అయితే చక్కగా ఇదంతా కనిపిస్తుంది, వీపు కనిపిస్తుంది, ఇదంతా కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది, చెక్క బాడీ అంతా కనిపిస్తుంది. కానీ ఆ సారీ కట్ అనేది ఒకే మన సాంప్రదాయమే. మన సాంప్రదాయం లేకి చాలా 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 కొన్ని లక్షల ఫ్యాషన్లు వచ్చేసాయి. పిల్లలు ఎడ్యుకేటెడ్స్ ఎవరి 10 yearsకి
జనరేషన్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఎవరి అభిప్రాయాల్ని మన పిల్లలు యు బిలీవ్ మన పిల్లలే మన మాట వినరు. ఎందుకమ్మా డ్రెస్సు ఇది చూడరు, ఇది బాగుంటుంది తల్లి, ఇది వేసుకో అన్నా అనుకో, ప్లీజ్ మమ్మీ నాకు తెలుసు కదా, నేను అద్దంలో చూసుకున్నా నాకు చాలా బాగుంది తెలుసా, ఏమంటారు, కొడతామా పిల్లల్ని? పిల్లలు కొట్టం కదా. మనం ఎస్ పాపం తనకు బాగున్నట్టుందలే అనుకుంటామా అనుకోమా? సో అలా అంటే ఏమిటంటే ఇప్పుడు ఎవరు చెప్తే ఎవరు వింటున్నారు, ఎవరి లైఫ్కి ఎవరు రెస్పాన్సిబిలిటీ కదా. వాళ్ళ అవసరమో లేకపోతే వాళ్ళ ఏమంటారు దాన్ని, ఈ సిచ్యువేషన్లో ఇదే వేసుకోవాలని దాని మీద ప్రయాణం వెళ్ళిపోతుందండి. దీన్ని మనం ఎంత టైం మాట్లాడుకున్నా ఇంకా ఏవేవో బయటకు వచ్చేస్తాయి, చాలా బయటకు వచ్చేస్తున్నాయి ఎపిసోడ్స్. ఎవరెవరో ఎంటర్ అయిపోయి ఏదేదో మాట్లాడేస్తున్నారు. అసలు ఈమె ఒకటి మాట్లాడితే ఆమె ఒకటి మాట్లాడుతుంది, ఆ వాడు ఒకట. అప్పుడు అతను మాట్లాడింది అయితే మరీ భూత్ రామాయణం, భూత్ గురించి ఇప్పుడు ఎంత శివాజీ గారు ఎంత భూత్ మాట్లాడారో తెలియదు, కానీ బయట బాగా బూతు పెరిగిపోతుందండి మాట్లాడిన వాళ్ళంతా. అలాంటి బూతులు మాట్లాడేస్తున్నారు ఒక్కొక్కళ్ళను, ఏదో తీసేస్తున్నారు. సో అది ఒక మీడియా ముందు కనబడితే ఏదైనా మాట్లాడియొచ్చులే అన్నట్టు మాట్లాడుకుంటున్నారే తప్ప ఇక్కడ ఎవరు ఎవరిని కంట్రోల్ చేయట్లేదు. ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతున్నారు. స్టార్ట్ అయిందంతా ఒక చీర గురించో లేకుంటే సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి హీరోయిన్ల గురించో, బట్ అది ఎక్కడ దాకా వెళ్ళిపోయింది. ఇది అదే పబ్లిక్ లో. ఇప్పుడు శివాజీ గారు అనేది సినిమా అమ్మాయిల గురించి కదా, ఆ ఒక్క వర్డ్ అనే దానికి అతను సారీ చెప్పాడు. దానికి అనసూయ స్పందించిందా లేదా మనకు అనవసరం అండి. అనసూయ గురించి అయితే నాకు తెలిసి అతను ఎక్కడ ఏం మాట్లాడలేదు. తను ఎందుకు దీనిలోకి వచ్చింది సీన్లోకి వచ్చింది అనేది తెలియదు. సో ఓకే, అనసూయని టార్గెట్ చేసి మళ్ళీ వీళ్ళంతా ఏంటేంటో ఏవేవో ఎక్కడెక్కడో ఎవరికి నచ్చింది వాళ్ళు మాట్లాడిస్తూ తిట్టేస్తూ. ఇప్పుడు అమ్మాయి ఏమైనా చేసుకుంటే దీని బాధ్యత ఎవరండి? ఆ పిల్లలకి రెస్పాన్సిబిలిటీ ఎవరు ఇస్తారండి? ఇందులో రియల్ కల్ప్రిట్ ఎవరంటారు? అసలు యాక్చువల్గా స్టార్ట్ చేసింది ఎవరు ఎండ్ చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తుంది అంటారు? ఇది ఎక్కడికి వెళ్ళడం కాదండి, స్టాప్ చేసిస్తే బెటర్. ఎవరు చేయాలంటే ఇక శివాజీ ఇక్కడ చూసారా, శివాజీది క్లోజ్. శివాజీ అక్కడ కనబట్టలేదు, శివాజీది క్లోజ్ అండి. ఓల్డ్ ఏజ్ పీపుల్ బయటకు వచ్చేసారండి, స్క్రీన్ ముందుకు వచ్చేసారు అందరూ. ఎందుకు వస్తున్నారు కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు అనసూయని వెళ్ళి డైరెక్ట్ మీరు ఏమైనా అంటే వీటిలో మాట్లాడడం కదా, అనసూయ వెళ్ళి అడ్రస్ అది ఇద్దాము వెళ్ళమనండి, ఫైట్ చేయమనండి, పోనీ ఇంటి మీద దండెత్తమనండి. మరి ఆవిడంటే అంత కోపం మీకుంటే వెనక్కి తిప్పి చూసుకుంటే మీ పిల్లలు ఎలా ఉన్నారు అనేది కూడా ఆలోచించాలి. లేకపోతే మీ మనవలు, మీ పిల్లలు మీరు చెప్పిన మాట వినుండొచ్చు, మీ మనవలు సరే, మీ పిల్లలు ఎవరో అమెరికాలోనో లేకపోతే లండన్లోనో లేకపోతే ఎక్కడ ఉన్నారు, వాళ్ళు మీ పిల్లలు వాళ్ళు ఎలాంటి డ్రెస్సింగ్ వేసుకుంటున్నారు, వాళ్ళని మీరు కంట్రోల్ చేయగలరా? అంతే కదా. ఏదో ఫైటా లేకపోతే కూలా? ఫైట్ చేయాలని అనుకుంటే అనసూయ అడ్రస్ ఎక్కడ ఉంది, పదండి వెళ్దాం చెప్దామనే వెళ్ళండి. ఎక్కడ ఏదైతే స్టార్ట్ అయింది అది క్లోజ్ అయిపోయింది, కానీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎవరెవరో ఆ దేవతలేంటి, ఆ దేవతల గురించి సీతాదేవి అలాంటిది, మన పార్వతీదేవి గురించి పార్వతీదేవి మన ద్రౌపది గురించి మాట్లాడటం ఏమిటి, ఇలాంటివన్నీ బయటికి రావడం ఏంటి? అనసూయ ఏం మాట్లాడినా కింద బూతులు వస్తాయి. అనసూయ ఏ రిక్వెస్ట్ చేసినా, అనసూయ ఏ పోస్ట్ పెట్టినా, అనసూయ ఎక్కడికి వెళ్ళినా ప్రతి దాంట్లోనూ కింద విపరీతమైనటువంటి బూతులు వస్తాయి. ఆంటీ అనేది చాలా చిన్న మాట అయిపోయింది. ఆంటీ అని పిలవడం అనేది ఎప్పుడో మర్చిపోయారు. ఇంకా అంతకు మించి బియాండ్ ఉన్నాయన్నీ. అదే దానికి కూడా ఒక్కొక్కసారి అనుకుంటామండి. అంటే నాది ఇంకొకటి, నేను ఓపెన్లీ ఐ టాక్ విత్ యూ. సో ఇక్కడ ఏమిటంటే కొంత సోషల్ మీడియాకి ఒక క్రేజ్ కోసం కొందరు ఏవో అంటే క్రేజీగా మాట్లాడడం కానీ క్రేజీగా రిప్లై ఇవ్వడం కానీ ఇలా చేస్తూ ఉంటారు. కానీ మనం కూడా యాక్టర్స్ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే 5 ఫింగర్స్ ఒకలాగా ఉండవండి. ఇది వెరీ స్మాల్ ఉంటుంది, ఇది మళ్ళీ షార్ట్ ఉంటుంది, మళ్ళీ డిఫరెంట్ ఉంటాయి. ఇలాగా ఒక బిలియన్ ఆఫ్ పీపుల్, దానిలోని ఎవరు ఎలాంటి వాళ్ళు ఉంటారో మనకి పెయిన్ అనుకున్నప్పుడు రిప్లై ఇవ్వకూడదు. నేను యాక్టింగ్ చేస్తున్నాను, నాకు చాలా వస్తుంది, నా క్రేజ్ ఇంకా పెరుగుతుంది. కానీ ఇలాంటి గెదవలు అని నీకు అనిపిస్తే,
ఎవరైతే ఇలాంటి వాటికి రెస్పాండ్ అవుతారో అలా అనిపించినప్పుడు మనం కొంచెం కంట్రోల్ చేసుకొని కొన్ని మనం ముందుకు తీసుకెళ్ళకపోతే బాగుంటుందేమనేది దిస్ ఈజ్ మై ఒపీనియన్. నాట్ ఆమెకి నేను సలహా ఇవ్వను, ఏది ఇవ్వనండి. నా ఒపీనియన్ అండి, అంటే నా క్యారెక్టరైజేషన్ గురించి చెప్తున్నాను. నాకు ముందు భయము, స్క్రీన్ ముందుకు వెళ్ళానంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని పేరు తెచ్చుకున్నాను. సో ఏ డ్రెస్ చెప్పినా ఇలా సెకండ్లో చేసుకొని తనకు అంటే ఎవ్రీథింగ్ మై సెల్ఫ్ ఓన్లీ, నన్ను నేనే క్రియేట్ చేసుకుంటాను. ఆ కాంబినేషన్లో ఏముంది అంటే బ్యాక్గ్రౌండ్ ఏముంది, నేను ఏ కలర్ వెయ్యాలి, ఉన్నవాళ్ళు ఏ కలర్లు వేస్తున్నారు, నేనేం వేసుకోవాలి, ఇదంతా నేనే ప్లాన్ చేసేసుకుంటాను. మేకప్ ఈజ్ మై సెల్ఫ్, ఎవ్రీథింగ్ కాస్ట్యూము డిజైన్ చేసేసుకుంటాను ఇదంతా. కానీ నాకు భయము, ఏం భయము, అమ్మో సినిమాలో ఉన్నది ఎవరో మన జర్నలిస్ట్లో ఎవరో వాళ్ళ క్రేజ్ కొలిది బ్లో ఆఫ్ వేశారు, లేకపోతే వార్తా పేపర్లో వేశారు, ఆంధ్రప్రభలో కవర్ పేజ్ వేశారంటే దట్స్ గుడ్. రమ్య గారి మీద ఇలాగ వచ్చిందంటే ఓకే. కానీ నేను వాళ్ళకి ప్రెస్ వాళ్ళకి ఇచ్చి ఇది వెయ్యండి ఇలాగా అలా అంటే అప్పుడు సోషల్ మీడియా అంటే నేను ఫేస్బుక్ మెయింటైన్ చేశాను, నేను కూడా యూట్యూబ్ మెయింటైన్ చేశాను, ఇవన్నీ చేశాను, ట్విట్టర్ ఇవన్నీ. బట్ ఏంటంటే అనెసరీ పోస్టులు పెట్టేదాన్ని కాదు. మన ఇంటికి సంబంధించిందో ఇంకోటో, సినిమాలో ఏదో దొరికిందా దాన్ని ఆ సినిమాలో ఉందనంటే దాన్ని ఏదో పేపర్ కటింగ్ ఏదైనా ఉందో అది పెట్టడం, ఇలాంటివన్నీ చేసేదాన్ని. బట్ మనం పెయిన్ఫుల్ ఆమె అయితే అవలేదేమో అని నేను అనుకుంటున్నాను. అవనప్పుడు మనకెందుకు ఈ కథ అంతా, వాళ్ళు పబ్లిక్ రెస్పాండ్ అవ్వద్దు అంటారా? మీరు మాట్లాడింది తప్పు, ఇలా మాట్లాడకుండా ఉండాల్సి ఉండే, ఎక్కడైతే తప్పు జరిగిందో ఆ తప్పుని మీరు ఖండించండి తప్ప అందరినీ ఒకే ఘాటను ఎలా కడతారు మాట కదా అనసూయ అంది. ఇప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం ఉంటుంది, మీ లైఫ్లోకి నేను రానప్పుడు నా గురించి మీరు మాట్లాడకూడదు అనేది తను చెప్తుండేది, అంతే కదా, అదే కదా. అవును కదా. నేను అవతల వాళ్ళది నేను కూడా చాలా చూశాను కాబట్టి యాక్చువల్లీ అన్నిటిలో నేను ఇన్వాల్వ్ అవ్వను. టీవీ కూడా చూడను పెద్దగా నేను, అంటే వేరే వేరే వ్యవహారాలు ఉంటాయి. మన బ్రెయిన్ మన వ్యవహారాలకే మొత్తం ఫుల్ అయిపోయి ఉంటుంది, అన్నీ దూర్చుకుంటే మనం అసలు బ్రతకలేము కూడా. సో దానికోసమని ఏమిటంటే నేను కొన్ని ఈ మధ్య చూశాను కదా, వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే ఆమె పర్సనల్ లైఫ్ని ప్రజల మీదకి ఎందుకు నెట్టుతుంది, ఆ నెట్టడం వల్ల చిన్న చిన్న పిల్లలు కానీ లేకపోతే ఆ పిల్లలేమో వాళ్ళ భర్తలు పాడైపోతారనో, లేకపోతే ఏదో మొత్తం మీద వాళ్ళకి ఆ ఇంటెన్షన్ కనబడుతుందండి. అనసూయ గారిని టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు చెప్తున్న రీజన్ ఏమిటంటే ఇది కనబడుతుంది. నువ్వు సినిమాలు చేసుకుంటావు, మొత్తం బట్టలు ఇప్పి చేసుకుంటావు, వాళ్ళు చేసుకో అమ్మాయి, ఏడుదివి మీ ఆయన నోట్లో నోరెట్టి చీక్కుంటూ మాకు చూపెడతావేంటి అన్ని దగ్గర మాట్లాడుతున్నారు వాళ్ళు. అదే నేను చూసింది అయితే. సో దాన్ని ఏమిటంటే నీ పర్సనల్ లైఫ్ని దయచేసి బెడ్రూమ్ లైఫ్ని కూడా నువ్వు పబ్లిక్ చేయకమ్మా అనేది వాళ్ళ ఉద్దేశం. నా లైఫ్ నా ఇష్టం, మా ఆయనే యాక్సెప్ట్ చేసినప్పుడు మీకేటి బాధ అనేసి ఆవిడిది. సో ఈ మధ్యన ఏమిటంటే అనసూయ గారు అయితే ఆమె కూడా కూల్ అయిపోయారు పాపం, ఆమె కూడా ఏమో అనట్లేదు. ఇప్పుడు వీళ్ళు ఒకళ్ళ నుంచి అంటువ్యాధులు, మన కరోనాలో ఏంటంటే ఇది ఎప్పుడు ఇంటి లోపల దాక్కొని ఎప్పుడు ఇది కిల్ అవుతుందో తెలియదు కానీ చాలా దూరం వెళ్ళిపోతుంది, బాగా స్ప్రెడ్ అయిపోయింది. అసలు విషయం లేదు ఇక్కడ, దేవుళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు, ఇంకెక్కడికో వెళ్ళిపోయారు, భూత రామాయణాలు, వీళ్ళు మాట్లాడుకునేది ఆర్గ్యూ, ఆమె చేసింది తక్కువేమో కానీ వీళ్ళు మాట్లాడుతున్నది ఎక్కువైపోయింది. Yes, Rama. Thank you so much. Yeah. Andy. Thank you. Thank you. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే
కొద్ది పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.